హలో హలో మైక్ టెస్టింగ్. హలో గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులారా, ఈ రోజు మన కాలేజ్ పేరు గిన్నిస్ బుక్ లో ఎక్కాల్సిన రోజు. వీధి బండిలో చెడ్డీలు వేసుకొని ఆల్దిద్ది దగ్గర నుంచి నా బావి మిత్రుడైన సుబ్బుగాడు, క్షమించాలండి, సుభాష్ గారు ఈ రోజు ఎంతో ఎత్తుగా మీ అందరూ నిజం చెప్తున్నాను. ఈయన పుట్టగానే కెవ్వుమనలేదు, లవ్వుమన్నారు. దానికి నిదర్శనం లవ్లీని బౌలు చేయడం. ఇంత సాధించి కూడా ఇంత సింపుల్ గా కూర్చున్నాడంటే నిజంగా నాకు ఏడుపు వస్తుంది. మన గవర్నమెంట్ కాలేజ్ ప్రతి స్టూడెంట్ శ్రీ సుభాష్ గారిని లవ్లో ఆదర్శంగా తీసుకోవాలని మనం చేసుకుంటాను. ఆ మోడల్ కాలేజ్ అమ్మాయిల్ని మనం పడగొట్టాలి, ఆ మోడల్ కాలేజ్ అబ్బాయిల్ని మన బామర్ది బామర్ది అని పిలవాలి. మన గవర్నమెంట్ కాలేజ్ హీరో సుభాష్ గారిని 2-3 ముక్కలు మాట్లాడమని మీ తరఫున నేను కోరుకుంటాను. చూడ ప్లీజ్. నీ అయ్యా మాట్లాడారా? నాకు కుమ్ముతా కదా. ఇప్పుడు మాట్లాడచ్చా? మాట్లాడండి. నేను సాధించింది చాలా తక్కువ, సాధించాల్సిన ఎంతో ఉందని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతటి విజయం సాధించిన మన సుభాష్ గారికి సన్మాన సత్కారం చేయాలని మన కాలేజీ భగ్న ప్రేమికుడు తెనాలి శివ గారు 4 రోజుల క్రితం కొన్న దండని, అల్లే ఇప్పుడే ఫ్రెష్ కొన్న దండని వారికి వేయాలని ఉర్రూగు తిరుగుతున్నారు. వారు ఎక్కడున్నా సరే దేక్కుంటూ రావాలని మనవి. అది వచ్చాడు. ఇప్పుడు మన కాలేజ్ తరపున ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ రాజులకు రాజు నా రాజు సుద్ది రాజు వాసనకే సంపంగి పువ్వు. ఇతనే మా చిన్నయ్య. అన్నయ్య, హాస్టల్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు. హాయ్. హలో, ఈ మధ్య మీరు క్రికెట్ గ్రౌండ్ రావడం లేదేంటి? ఓయ్ అన్నయ్య, ముందే డ్రెస్ మార్చు, మా ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారు. ఆ మొక్కలకి చాలు బావా. ఏ ప్రియా, నువ్వు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నావే. నేనెప్పుడు ముద్దుగానే ఉంటాను కదన్నయ్య. ఇంకా 2 ఆల్బమ్స్ ఉన్నాయి, అవి చూస్తారా? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు కదా, ఉండు నీ పని చెప్తా. ఇదిగో ఈ ఫోటో చూడండి, చాలా క్యూట్ గా ఉన్నాను కదా. ఇదేమో ఇప్పుడు దాకా ఇది ఈ ఫోటోలో చూపిస్తుంది కదా, ఆ తిరుపతిలో గుండు కొట్టించుకున్న ఫోటో చూపించిందా? చూడండి, బుజ్జి గుండు కథ, ఆలోచించిన ఆశాభంగం, మరి రాదు ఈ అవకాశం. చూడు పెద్దమ్మా, తిరుపతిలో గుండె గీయించుకున్నప్పుడు చూడు, అది నా ఫ్రెండ్స్ అందరికి చూపించాడు. వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తారు. నీ అల్లరి పాడుగాడు, దాన్ని ఏడిపించింది నీకు నిద్ర పట్టదా? అస్తమానం అల్లరి చేస్తావు. జాగ్రత్త, పడతాను. రాస్కల్. ఏంటి బాలి ఇదంతా? అదే ఏం లేదు, తమాష్కి. ఏంటి గోలా? మనశ్శాంతిగా నిద్రపోనివరా? నమస్కారం అంకుల్. ఎవరు? అనువా? బాగున్నావు తల్లి? తాతగారు ఎలా ఉన్నారు? అమ్మమ్మమ్మమ్మమ్మ, పారింట్లో పుట్టి పెరిగిన అమ్మాయి, ఎంత మర్యాద. ఒరే, మీరిద్దరు ఉన్నారే, ఎప్పుడైనా చేశారా? ఏంటి ముసలోడు రెచ్చిపోతున్నాడు? తను వెళ్ళని, నీ పని చెప్తా. నువ్వు రామ్మా. అను, రామ్మా. నమస్కారం అమ్మా. ఎవరి అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు?
నేను చెప్తాను ఇది మా పెద్దనే ఫోటో బాంబేలో ఉన్నాడు. నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడిని. అవును, ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఏట్రా అమ్మా చూసావా అమ్మా, చిన్నప్పుడు నాకు ఇలాగ ఫోటో తీయించింది, ఇప్పుడు ఇలా మాట్లాడేదా? ఇలాగేగా, రేపే తీద్దాం. రే అవుతాను మోగట్టుకురా. ఎక్స్క్యూజ్ మీ. నన్ను ఏడిపిస్తావా? ఇప్పుడు చూడు అన్నయ్య, మొహం కడుక్కోవడానికి ఆ సబ్బు పెట్టు మాత్రం తీయొద్దు. అన్ను వచ్చింది, తర్వాత నీ పరుగు పోతుంది. దొరికావు. సబ్బు పెట్టేంటి? సబ్బు పెట్టు గురించి తెలీదా మీకు? రండి రండి, ఇలా కూర్చోండి. అసలు ఆ సబ్బు పెట్టు మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడు ఎవరి ముందు ఏమనాలో తెలియకుండా ఇది ఏంటి మర్యాద లేకుండా, నాకొద్దు మర్యాద నా వయసుకి. ఏంటిది ఇంత బిల్డప్ ఇస్తున్నావు? చెప్పు చెప్పు చెప్పు. అది కొన్ని సంవత్సరాల క్రితం మేము తిరుపతిలో ఉండేవాళ్ళం. అప్పుడు ప్రియా అను కాఫీ తీసుకురా. బాలు, ముందు నువ్వు వెళ్ళి మొహం కడుకోరా. వెళ్ళు బాలు, వెళ్ళు బాలు. ఓకే ఓకే. ఒక రోజేమో అన్నయ్య స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్ళాడు. డ్రెస్ తీసేసి షెల్ఫ్ లోంచి సబ్బు పెట్టి తీశాడు. ఆ సబ్బు ఏమో జారి బాత్రూమ్ రూమ్ లోంచి బయటకు పోయింది. బాలు, నాన్నకి తెలిస్తే తిడతాడని భయపడి తను డ్రెస్ తీసేసిన సంగతి మర్చిపోయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి మురికాలో దిగి సబ్బు కోసం వెతుకుతున్నాడు. అప్పుడు చిన్న పిల్లాడే కదా. కాదను, అప్పుడు అన్నయ్య 10th క్లాస్ చదువుతున్నాడు. ఏంటి బాలు? వీళ్ళనైతే ఎప్పుడో నా గ్లామర్ తో పడగొట్టేసి అమెరికాలో కాఫీ హోటల్ పెట్టేసేవాడిని కదయ్యా. వీళ్ళు కాదు మనకు కావాల్సిందే. 10 ఏళ్ళు అటో ఇటో ఒక ₹1 కోటి కట్టం ఇచ్చి మన మీద కోత్తంత కలర్ ఉండి కన్నొంక కాలంక లేకుండా అదే ఆ ఐశ్వర్యరాయ్ లెవెల్ అమ్మాయి నువ్వు సెట్ చేయగలవా? ఎందుకు సెట్ చేయలేనండి? శ్రీకాంత్ ఊహ, రాజశేఖర్ జీవిత, నాగార్జున అమల, అంతెందుకండి శ్రీదేవి బోని కపూర్, వీళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసింది నేనేనండి. మీరు కాస్త నాకు టైం ఇవ్వండి, రంభా ఊరుసు పట్టుకొచ్చి మీ ముందు పెడతా. ఏంటా సినిమా యాక్టర్లా? రే పెద్దోడా, నీకు షష్టి పుట్టి వచ్చిన వీడు నీకు పిల్లల్ని సెట్ చేయలేరా? ఏ నీకు సంబంధాలు వెతకడం మొదలు పెట్టిన కాడి నుంచి వీడిని మెప్తూనే ఉన్నావు. వీడి తీరుగులా ఉండేవాడు ఏనుగులా తయారయ్యాడు. అవును, వీడిని సంబంధం చూసాడనుకో వీడి ఫుడ్ ఉంటది కదా, అందుకే సత్యానికి సంబంధం చూడు. అందుకని నీకోసం సూపర్ అమ్మాయిని సెట్ చేసాం. నువ్వు అంటే చెప్పు, మాట్లాడు. ఎవరు ఎక్కడ ఉంటది చెప్పరా బాబు? నబో నబో నబరి గజులు, ఎతుగోలుసులు, ముక్కు పొడకలు, నడుము సన్నని నాగరాలు, ఎవలేరు గాని బాగోతో అబో 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 బేడ పరక టెక్కటే. మనకు కావాల్సింది ఇలాంటి క్యాండిడేటే. నా తెల్లదేంటి? ఏం టైమింగ్? తాడి సెట్ ఎక్కనేవు, తాటి కళ్ళు దెంపలేవు. నన్నే ఈత సెట్ ఎక్కనేవు, ఈత కళ్ళు దెంపలేవు. ఇది కూడా నన్నే నేటే. మళ్ళీ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. తాడి సెట్ ఎక్కనేవు, తాటి కళ్ళు దెంపనేవు, ఈత సెట్ ఎక్కనేవు, ఈత కళ్ళు దెంపనేవు. మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. నబో నబో నబరి గజలు, ఎత్తుకొలు సులు, ముక్కుడ కళ్ళు, నడుము సన్న నాగరాలు, ఎవలేరు గని బాగోతో అబో 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 బేడ పరక టెక్కటే. హలో, కెన్ ఐ స్పీక్ టు సుభా ప్లీజ్? సుభానా? హలో, సుభా అంటే సిన్నయ్య గారు సుభాష్ గారా అండి? ఆ ఆడంగులకు ఆమడ దూరంలో ఉండే సిన్నయ్య గారి కోసం ఆడపిల్ల ఫోన్ చేయటమా? ఏటి బాబు ఈ దూరం? ఒక్క నిమిషం అమ్మా, కాలింగ్ చేస్తానే. శకుంతలాక్యా, శకుంతలాక్యా. నిన్నేనే. సిన్నయ్య గారు ఏం చేస్తున్నారు? ఎవరో అమ్మాయికి టెండర్ వేస్తున్నాడు. ఓ సైకిల్ మీద సంతకాలు ఎట్టేస్తున్నారా? మీకు తెలదు కానమ్మా, మా చిన్నయ్య గారు నట్టుకోవడం చాలా కట్టమమ్మా. మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేస్తారా, సెట్లు ఆడేసుకుంటారు. ఆ తర్వాత వాటర్ బిడ్ మీద తొంగుని గడ్డం గీసేసుకుంటారు. పడుకుని గడ్డం చేసుకుంటారా? ఆ తర్వాత అయ్యో కాలు కిందేటి ₹1000 నోటు కట్ట. ఈ డబ్బు నోళ్ళంతా ఇంతే, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు కట్ల కట్టగా పడేస్తారు. మా చిన్నయ్య గారు మరీను. మై గుడ్నెస్. మిస్టర్ మహేష్, 6 crore డీల్ ఏమైంది?
రెడీ అవుతుంది సార్. చిన్నయ్య గారు మీకోసం ఎవరో ఆడంగులు ఫోన్ అండి. నా కోసం అమ్మాయిలు ఫోన్ చేయటమా? ఎవర్రా? అమ్మగారు లవ్లీ అని చెప్పు. ఎవరో లవ్లమ్ గారు అంటండి ఫోన్. లవ్లీయా? లవ్లీ. హాయ్ సుబా. హాయ్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఆర్ యు బిజీ? నేచురల్లీ. చాలా కష్టపడుతున్నావు. కొంచెం మార్చి మాట్లాడడం కష్టమే కదా. వాట్? అదే బోర్డ్ మీటింగ్ లో అఫీషియల్స్ తోను, యూనియన్ మీటింగ్ లో లేబర్స్ తోను. ఈవినింగ్ నువ్వు ఫ్రీయేనా? మీ ఫ్రీ? ఫ్రీ అన్న పదానికి డిక్షనరీలో అర్థం ఉండొచ్చు కానీ ఈ సుభాష్ లైఫ్ లో అర్థం లేదు. ఎనీహౌ అడుగుతుంది లవ్లీ కదా. మిస్టర్ మలేష్, వాట్ ఆర్ మై ఈవినింగ్ ప్రోగ్రామ్స్ టుడే? 1000 acre టీ ఎస్టేట్ డీల్ సెటిల్ చేయడం నెక్స్ట్. రష్యన్ డెలిగేట్స్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఓకే cancel all my programs for my lovely sake. లవ్లీ, ఎన్ని గంటలకు కలుస్తున్నావు? 5 o'clock. Oh, how romantic. See you at sharp 5. Bye sekun lakiya. అమ్మ బాబోయ్, వీడితో చాలా డేంజర్. పరాగ్గా ఉన్నావా మనకు తెలియకుండా మన కిడ్నీ కోసి